రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, శ్రీ కృష్ణారావు గారు, నేను ముఖ్యంగా అవార్డులు సన్మానాలు అవి పెద్దగా జీవితంలో తీసుకోను కూడా. కానీ ప్రధానమంత్రి గారు ఈ పద్మ అవార్డు ఈ స్థాయిలో మీకు ఇస్తున్నామని చెప్పిన తర్వాత నేను ఆయన మీద గౌరవంతో కాదనలేకపోయాను. దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ పేరు చెప్పగానే వెంటనే స్ఫురణకు వచ్చే ప్రముఖుల్లో పూర్వ ఉపరాష్ట్రపతి మున్నవరపు వెంకయ్య నాయుడు ఒకరు. ఆయన ఇప్పుడు పద్మ విభూషణుడయ్యారు. ప్రపంచంలో ఏ జాతి కూడా తన మూలాలను మర్చిపోకూడదు, తన గతాన్ని మర్చిపోకూడదు. మతాన్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ గతాన్ని మాత్రం ఎవరు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మతము ఆరాధన విధానం, గతము మన యొక్క జీవన విధానం, మన సంస్కృతి. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణకాలం నుంచి, పుణ్యకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అయితే ఉందో ఆ వారసత్వాన్ని మనందరం కాపాడుకోవాల్సింది. ద కల్చరల్ రిచ్ హెరిటేజ్ దట్ ఈస్ గివెన్ బై అవర్ ఫోర్ ఫాదర్స్ ఆఫ్టర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సివిలైజేషన్ లివింగ్. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. బీజేపీ దిగ్గజం అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలోనూ, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలోనూ, అనంతరం ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు. రెండో ఏటనే తల్లిని కోల్పోయి అమ్మమ్మ ఒడిలో పెరిగిన తనకు భవిష్యత్తును, రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ అని తరచూ చెప్పుకునే వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాలెంలో జూలై 1వ తేదీ 1949లో పుట్టారు. బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా విశాఖపట్నంలో చదివారు. యుక్త వయస్సు నుంచి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీతో అనుబంధాన్ని పెంచుకున్న ఆయన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ 1974లో నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఛాత్ర సంఘర్షణ సమితిలో రాష్ట్ర కార్యవర్గానికి పనిచేశారు. నేను కేంద్ర మంత్రిగా ఉన్నా, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, ఉపరాష్ట్రపతిగా ఉన్నా దేశమంతా తిరగడం, విద్యార్థులను, యువకులను, రైతులను, శ్రామికులను కలవడం, వాళ్ళతో విషయాలు ముచ్చటించడం నాకు చాలా ఇష్టమైన పని. మీటింగ్ పీపుల్, గ్రీటింగ్ పీపుల్, టాకింగ్ విత్ పీపుల్, వాకింగ్ విత్ ద పీపుల్, ఈటింగ్ విత్ ద పీపుల్, స్పెండింగ్ టైమ్ విత్ ద పీపుల్ వాజ్ మై ఫేవరెట్ పాస్ట్ టైం. నేను ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసినప్పుడే చెప్పాను, ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పి. పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. నేను యథావిధిగా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ముఖ్యంగా యువతను, విద్యార్థులను కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కనుక్కొని, అభిప్రాయాలు కలబోసుకొని వాళ్ళని కార్యోన్ముఖులు చేసే కార్యక్రమం చేపడతానని చెప్పాను. 1975లో అత్యవసర పరిస్థితులకు వ్యతిరేకంగా ఉద్యమించి జైలుకు సైతం వెళ్లారు. 4.5 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రస్థానంలో శాసనసభ్యుడిగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, పార్టీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా, 1998 నుంచి 2017 వరకు కేంద్ర మంత్రిగా, 13వ ఉపరాష్ట్రపతిగా 2017 నుంచి 2022 వరకు సేవలను అందించారు. స్వతంత్ర భారతదేశంలో పుట్టి ఉపరాష్ట్రపతి అయిన మొదటి నేతగా నిలిచారు. వాజ్పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా స్మార్ట్ సిటీ అమృత పథకం ప్రవేశపెట్టారు. పర్యటనలు అంటే ఇష్టపడే ఆయన తన దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎస్ఎస్ నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ, సమయపాలనను పాటించేందుకు శక్తి మేర ప్రయత్నిస్తున్నట్లు తరచూ చెబుతుంటారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పారు పెద్దవాళ్ళు. అందుకని ఈ దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలోని జనాన్ని ప్రేమించడం.
సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళకు, అన్ని కులాల వాళ్ళకు, కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే రాజకీయాలను దూరంగా పెట్టి మనం ఈ దేశంలో ఎక్కడ ఉన్నప్పుడు కూడా మనందరం భారతీయులనే భావన కలిగి ఉండాలి. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. अलग भाषा अलग वेश ये भी अपना एक देश अने सिद्धांताన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ స్ఫూర్తితోనే రాజ్యసభ అధ్యక్షుడిగా సమయ పాలనకు ప్రాధాన్యం ఇచ్చారు. సభ్యులు తమ మాతృభాషలో ప్రసంగించే ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ సమావేశాల సందర్భంగా సభా కార్యకలాపాలు సాగిన తీరుపై నిమిషాలు సహా వారం వారం గణాంకాలను వెల్లడించే జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తీవ్రంగా ప్రతిఘటించిన విపక్షాలను సముదాయిస్తూనే సభను నిమిషం కూడా వాయిదా వేయకుండా నిభాయించుకుంటూ బిల్లును సున్నితంగా ఆమోదింపజేయడంలో కృతకృత్యులయ్యారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని, అన్ని వర్గాల ప్రజలు నవభారత పునర్నిర్మాణంలో భాగస్వాములవుతున్న తరుణంలో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారం ఆయా వర్గాలకు అంకితం చేస్తున్నానని, తన రాజకీయ ప్రస్థానంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రజా శ్రేయస్సుకు వినియోగించేందుకు ప్రయత్నిస్తుంటానని, ప్రస్తుత పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, ఆ స్ఫూర్తితో ఆత్మనిర్భర భారత నిర్మాణానికి ప్రజలతో కలిసి నడుస్తానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.